ఈ వీడియోలో మనం ఆనియన్ పౌడర్ బిజినెస్ ఐడియా కోసం మాట్లాడుకుందాం. సో ఆనియన్ పౌడర్ ఏంట్రా బాబు అని అనుకుంటున్నారా? అది కాదు, మనం పచ్చివి కోసి కూరలో వండుకొని తింటా ఉంటాం. అలాగే బయట కంట్రీస్ ఆనియన్ పౌడర్ విపరీతంగా యూజ్ చేస్తారు. యూకే, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ అండ్ యుఎస్ఏలో విపరీతంగా ఆనియన్ పౌడర్ వాడతారు. అలాగే ప్రతి ఒక్క ఫుడ్ ఇండస్ట్రీలో, ఫుడ్ ప్రొడక్ట్స్లో వాడతారు. అలాగే మన ఇండియాలో కూడా మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది ఫుడ్ ఇండస్ట్రీలో. అంటే B2Bకి బాగా డిమాండ్ ఉంది, B2C ఉంది అండ్ ఎక్స్పోర్ట్ కూడా బాగా డిమాండ్ ఉంది. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, ఆర్గానిక్కి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఆర్గానిక్ ఆనియన్స్ తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కొనుక్కొని కేజీ ఆనియన్ డీహైడ్రేట్ చేసి పౌడర్ చేస్తే 100 గ్రామ్స్ వస్తుంది. 100 గ్రామ్స్ మనం ప్యాక్ చేసి బాటిల్స్లో అమ్మితే మనకి 120 నుంచి 220 వరకు మనకి ప్రైస్ వస్తుంది. సో దాన్ని 250, 200 గ్రామ్స్, 250 గ్రామ్స్, 500 అండ్ యాజ్ పర్ నీడ్ అండ్ మార్కెట్ ప్రకారం మనం ప్యాకింగ్ చేసి అమ్మితే ఇండియాలో మంచి మార్కెట్ ఉంది అండ్ ఫారెన్లో ఎక్స్పోర్ట్ కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. సో మీరు అమెజాన్ USA లాగిన్ అయ్యి ఆనియన్ పౌడర్ రేట్స్ చూడండి, మీకు ఈ మార్కెట్ ఎంత ఉందో అర్థమవుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉంది. ఆనియన్ పౌడర్ వల్ల లాభం ఏంటంటే అది తొందరగా పాడవదు, ఎక్కువ రోజు నిలువ ఉంటుంది, దాన్ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఫుడ్ ప్రొడక్ట్లో డైరెక్ట్ పౌడర్ లాగా వాడేసుకోవచ్చు. టేస్ట్ కొద్దిగా మారుతుంది కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. దీనివల్ల పిజ్జా కంపెనీల దగ్గర నుంచి, ఫుడ్ కంపెనీల దగ్గర నుంచి, బర్గర్ కంపెనీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు విపరీతంగా వాడడం స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆనియన్ కొని పెడితే పాడవుతుంది, ఆనియన్ పౌడర్ పాడవదు. సో ఈ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాంగ్ వీడియో కావాలి అని అనుకుంటే లాంగ్ వీడియో అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను త్వరలో మీకు లాంగ్ వీడియో చేసి మరీ పెడతాను. సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది, కొంతవరకు నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ అండ్ బిజినెస్ నాలెడ్జ్ కోసం KP బిజినెస్ గురించి ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. మీ KP సైనింగ్ ఆఫ్.